అందరికీ నమస్కారం అండి. మన అమలాపురంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదు. దీనికి సంబంధించి మన పేరూరులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అయితే పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు అది లాస్ట్ ఇయర్ అయితే కాలేజీ పెట్టారు. కానీ ఈరోజు అయితే శాశ్వత భవనానికి శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు గారు అయితే ప్రారంభోత్సవానికి వస్తున్నారు. ప్రస్తుతానికి మన దగ్గర తాత్కాలికంగా స్కూల్లో అయితే డిగ్రీ క్లాసులు జరుగుతున్నాయి. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ గారు డాక్టర్ వి నరసింహస్వామి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి ఈ కాలేజీ గురించి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ వి నరసింహస్వామి, ప్రిన్సిపాల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అమలాపురం. ఇంతవరకు కూడా అమలాపురం పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అనేటువంటిది లేదు. చాలా కాలేజీలు ఉన్నాయి కానీ ప్రైవేట్ యాజమాన్యంలో నడిచే కాలేజీలు. ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రావడం వల్ల తక్కువ ఫీజులతో చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇది బలహీన వర్గాలకు, పేద బడుగు వర్గాల వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కళాశాల 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమైంది. అప్పుడు శాశ్వత భవనాలు లేకపోవడం వల్ల డిఎన్ శెట్టి, డివి రెడ్డి ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్ క్యాంపస్లో తాత్కాలికంగా నడిచింది. దానికి సంబంధించి శాశ్వత భవనాలు నిర్మించడానికి ఈరోజు కింజారపు అచ్చెన్నాయుడు గారు శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు. ఈ శాశ్వత భవనాలు ఏర్పడితే కళాశాల మరింతగా అభివృద్ధి చెంది అనేక మందికి ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ కళాశాలలో గత సంవత్సరం అయితే 3 గ్రూపులు రన్ అయినాయి. అవేంటంటే BA హిస్టరీ, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, BSc కంప్యూటర్ సైన్స్. అలాగే ఈ సంవత్సరం మరొక 3 కొత్త కోర్సులకి అనుమతి రావాల్సి ఉంది. కొత్త కోర్సులు ప్రారంభమవుతాయి. అవి ఏంటంటే BSc ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్, అలాగే BA ఎకనామిక్స్, BSc BSc కెమిస్ట్రీ, బాటనీ గ్రూపులు ప్రారంభం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. మొత్తం మీద ఈ సంవత్సరం 6 గ్రూపులు నడపడానికి ప్రయత్నం చేస్తున్నాం. వీటన్నిటికీ కూడా ఏంటంటే ఫీజులు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల మేరకే వసూలు చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా ఫీజులు ఒకేసారి కట్టవలసిన అవసరం కూడా ఉండదు, ఆన్లైన్లో పే చేయవలసి ఉంటుంది. ఇక్కడ పనిచేసేటువంటి అధ్యాపకుల్లో ఎక్కువ మంది డాక్టరేట్స్, రెగ్యులర్ స్టాఫ్ అందరూ కూడా డాక్టరేట్ పొందిన వారే ఉన్నారు. సీనియర్ అధ్యాపకులు కూడా అందరూ కూడా మంచి అనుభవం కలిగినటువంటి అధ్యాపకులు ఉన్నారు. మంచి విద్యాబోధన, క్రమశిక్షణ, అలాగే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ సక్రమంగా నిర్వహిస్తూ కళాశాల విద్యార్థుల అభివృద్ధికి ఎప్పుడూ కూడా పాటుపడుతూ ఉంటుందని నేను చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ కాలేజీ గత సంవత్సరంలో స్టార్ట్ అయ్యి అది మొక్కగా ప్రారంభమైంది. అది మెల్లమెల్లగా చెట్టై, వృక్షమై, శాఖోపశాఖలుగా వర్ధిల్లుతుందని ఆశిస్తున్నాను. అమలాపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వచ్చింది అంటే దానికి తీవ్రమైన కృషి చేసి సాధించినటువంటి మహోన్నత వ్యక్తి ఎవరంటే మన స్థానిక ఎమ్మెల్యే గారైనటువంటి ఐతాబత్తుల ఆనందరావు గారు. ఆయన కృషి ఫలితంగానే ఈ కళాశాల ప్రారంభమైంది. ఈ కళాశాల 2025-26 విద్యా సంవత్సరంలో ప్రారంభమై ఇప్పటికి సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా కంటిన్యూ అవుతున్నారు. మన కళాశాలలో అధునాతనమైనటువంటి కంప్యూటర్ ల్యాబ్, వర్చువల్ క్లాస్ రూమ్, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్, రెడ్ రిబ్బన్ క్లబ్, ఇలాంటి అనేక సౌకర్యాలతో ఇది దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను.